పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వలన ఎక్కువ మందికి నేను ఇచ్చే ముఖ్యమైన సమాచారం చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కాలం మనకి దూరం అయిపోయింది వైదిక సంప్రదాయం. జీవన విధానంలో వైదిక సంప్రదాయం చాలా ముఖ్యమైనది. అది పోగొట్టుకున్నాక మనం భారతీయులు అని చెప్పుకోవడం అనవసరం. సరే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఖచ్చితంగా చేయవలసిన ఔపాసన అగ్నిహోత్రాన్ని శుభ్రం చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. సులువైన పద్ధతి ఏం లేదు. ఒక మగ్గులో కొద్దిగా పేడ వేసుకుని, కొన్ని నీళ్ళు వేసుకుని, అక్కడ గోశాలలో వేస్ట్ గడ్డే కొద్దిగా తీసుకుని దాంట్లో ముంచి దాంతో ప్రతిరోజు ఔపాసనాగ్నిహోత్రాన్ని ఇదిగో ఈ విధంగా శుభ్రం చేసుకోవాలన్నమాట, సూర్యోదయానికి ముందే. అయితే ఇదంతా ఆడవాళ్ళు చేయవలసిన పని. ఊరికే నేను చూపించడం కోసం నేను చేసి చూపిస్తున్నాను ఈవేళ. అయితే ఇలా శుభ్రం చేసిన తర్వాత శుభ్రంగా దానికి ముగ్గులు అవి పెట్టి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి ఆ తర్వాత ఔపాసనాగ్నిహోత్రం చేయాలి. సరే, ఈరోజు ఔపాసనాగ్నిహోత్రం అంటే ఏమిటండి అనే లాంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిపోయింది. అలాగే కొంతమంది తండ్రి చచ్చిపోయినప్పుడు, తల్లి చచ్చిపోయినప్పుడు, మాసికాలు ఆబ్దికాలు పెట్టేటప్పుడు విచ్ఛిన్న ఉపాసన చేసి అప్పుడే తెచ్చే ఔపాసనాగ్ని అలాగే చేయాలి, ఇంకెప్పుడు చేయకూడదు అన్నట్లుగా తయారయ్యారు. అదంతా కాదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరన్నా సరే ఉపనయనంతో అగ్నిని ముట్టుకునే అర్హత వస్తుంది. అప్పుడు అగ్నికార్యం అంటారు. ఉపనయనం అయిన ప్రతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడు కూడా ఖచ్చితంగా అగ్నికార్యం చేయాలి. వివాహంతో ఔపాసనాగ్ని వస్తుంది. అక్కడి నుంచి నిత్యం ఔపాసన చేయాలి. అది ఎలా చేయాలి ఏమిటి అనేది నేను ఒకసారి దీంట్లో చూపిస్తాను. టెక్నాలజీని అన్నింటినీ వాడుకుని మనం బాగుపడడానికైనా వినియోగించుకోవాలి. మనం మూలాలని నాశనం చేసుకున్నాం, వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం మేము చేసే ఈ ప్రయత్నం మాత్రమే ఇది. దీన్ని మీరు ప్రోత్సహిస్తే ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ చేస్తాను మీ దాకా చేరడానికి. సరే, విషయం ఏంటంటే ఈ ఔపాసనాగ్ని అనేది ప్రతి బ్రాహ్మణ క్షత్రియుడు వివాహం అయిన తర్వాత చేయవలసింది. ఎందుకంటే అగ్నిని గృహపతి అంటారు. అంటే గృహానికి అధిపతి అగ్నిహోత్రుడే. అందుకే భార్యను గృహపత్ని అంటారు. అప్పుడు భార్య గృహానికి అధినేత్రి అనమాట. అందువలన ఆ భార్య ఖచ్చితంగా ఉపాసనాగ్ని కాలంలో ఇంటి దగ్గర ఉండాలి. అప్పుడు ఎవరైనా చేయొచ్చు. అగ్నిహోత్రం వచ్చి ఒక పురోహితుడు చేయొచ్చు, ఆ అన్న తమ్ముడు, శిష్యుడు ఎవరైనా చేయొచ్చు. అంతేకాదు, ముందు బ్రాహ్మణుని ఎవరో ఒకరిని, ఒక పురోహితుని పెట్టుకుని ముందు కొంతకాలం పాటు చేయించుకుంటూ ఉంటే అగ్నిహోత్రం అనేది మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. అలవాటు చేసుకుని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఇంకా అనవసరం. మనం బ్రాహ్మణ క్షత్రియుడు వైశ్యులుగా బతకడం అనవసరం. మనం ఈ ఊరికే బతికానంటే అందరూ బతుకుతున్నారు. డబ్బు కాదు ముఖ్యం మనకి, సంస్కృతి సంప్రదాయాలు. దీని మించి సంపద ఇంకోటి లేదు. ఇది పోతే ఇంకేది రాదు. డబ్బు ఎన్నిసార్లైనా సంపాదించుకోవచ్చు, కానీ సంస్కృతి సంప్రదాయాలు చాలా పోయాయి. వాటిని తెచ్చుకుంటేనే మనం ఏదైనా సాధించినట్లు. అందువలన అది తెలియడం కోసం నేను ఇది ఏర్పాటు చేశాను. ఖచ్చితంగా ఇప్పుడు అడవుల్లో ఉన్న శ్రీరాముల వారు అక్కడ సీతమ్మ వారికి లక్ష్మణుని తోడుగా పెట్టలేదు, లక్ష్మణుని తోడుగా పెట్టింది అగ్నిహోత్రుడికి. ఇది అర్థం చేసుకోవాలి. నిజానికి ఆ ఉపాసన చేయకపోతే భోజనం చేసే అర్హత బ్రాహ్మణుడికి కానీ, క్షత్రియుడికి కానీ, వైశ్యుడికి కానీ ఉండదు. సరే, ఈరోజు బ్రాహ్మణుల దగ్గర నుంచే దూరం అయిపోయిన వైదిక సంప్రదాయాలు ఇంకా మిగిలిన వాళ్ళ దగ్గర మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? అంచేత మొట్టమొదటి బ్రాహ్మణుడు మారాలి. మారితే మిగిలిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా మారుతారు. ఔపాసన చేయకపోతే బ్రాహ్మణుడికి భోజనం చేసే అర్హత లేదు. అతను భోజనం చేసే ఆ బియ్యాన్ని వాటినే ఔపాసనలో సమర్పిస్తారనమాట. ఇది సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా. అలాగే అగ్నిని ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వాళ్ళు వినియోగించకూడదు. అగ్నిని వినియోగించడాన్ని బట్టే మన యొక్క జీవితం అంతా ఉంటుంది. అలాగే ఉపాసన అగ్ని దాపడం కూడా వేరే విధంగా వీడియోలో చూపిస్తాను. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు, అంతే పని. ఎందుకంటే ఏమీ లేదు. ప్రతి ఇంట్లోనే పెట్టుకోవచ్చు చక్కగాను. ప్రతి బ్రాహ్మణుడు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. మాకు కుదరదండి అని చెప్తూ ఉంటారు. మాకు కుదరదు అంటే ఏదీ కుదరదు. మాకు కుదురుతుంది అంటే అన్నీ కుదురుతాయి. కుదరకపోతే బ్రాహ్మణుడు అని చెప్పుకోవడమే అనవసరం. అంచేత ప్రతి ఒక్కళ్ళు వివాహమైన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఉపాసన చేయాలి. అలాగే ఒడిగైన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అగ్నికార్యం చేయాలి. ఈ విధంగా అగ్నికి దగ్గరలో ఉండగలగాలి. విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతే మన దగ్గర ఏమీ మిగలవు. చివరికి సంప్రదాయాన్ని మించిన ఆస్తులు ఇంకేమీ ఉండవు. ఇది మన యొక్క జీవన విధానం. ఉపాసనాగ్ని అంటే ఎప్పుడో ఆర్థికం పెట్టేటప్పుడు తెచ్చుకునే ఇలాంటి అగ్ని కాదు, నిత్యం ఉండవలసిందే. అగ్నిని ఈ విధంగా సక్రమంగా వినియోగించుకుంటే మనకి అన్ని పనులకి ఉపయోగపడుతుంది. మనం అగ్నిని ఇష్టం వచ్చినట్లు వినియోగించినట్లయితే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఆయనకి సకాలంలో ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తే ఆయన మనకి అన్నీ కూడా సక్రమంగా ఇస్తాడు. ఆయనే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మనం ఆగగలమా? ఆలోచించండి. నిజానికి ద్విజుడు లేని ఊళ్ళో ఉండొద్దు అని చెప్పేసి సుమతి శతకంలో కూడా చెప్పారు ఆయన. అంటే ద్విజుడు అంటే ఏంటి? బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్యుడు. వాళ్ళు నిత్యాగ్నిహోత్రం చేయాలి. నిత్యాగ్నిహోత్రం చేస్తారు. వాళ్ళ దగ్గర ఎప్పుడూ అగ్ని ఉంటుంది. ఆ అగ్నినే ఊరంతా వినియోగించుకోవాలి. అలా అగ్నిహోత్రుని సమంతకంగా గౌరవంగా తెచ్చిన అగ్ని మాత్రమే వాడుకోవాలి. మన ఇష్టం వచ్చినట్లు అగ్గిపొలతో అడ్డుతో గీసేయకూడదని ఉండేది. అయితే ఈరోజు ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చినట్లు గీసేలా తయారైంది అగ్ని. అందుకే అగ్ని కూడా ఇష్టం వచ్చినట్లు ఆయన కూడా నచ్చినట్లు ఉంటున్నాడు. ఆయన సక్రమంగా తెచ్చుకుంటే మనం చెప్పిన విధంగా ఉంటాడు. ఆయనే ఊరి మీద పడి తీసుకోవాల్సి వస్తే మనం బతుకుతామా? అంటే ఊళ్ళో ద్విజులు ఉన్నారు కదా అని చెప్పేసి అంటే సరిపోదు. మేము ద్విజులు ఉండి అని చెప్పేసుకుంటే సరిపోదు. ద్విజులు అనేవాడు ఖచ్చితంగా ఈ అగ్నిని వినియోగిస్తున్నాను చెప్పే ఆయన ఉపయోగం. అయితే ఆ ఉపాసనాగ్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది. బయటికి రాగానే అది పనికిరాదు కూడా.
అది నిత్యాగ్నిహోత్రం చేయాలి. అంటే నిత్యాగ్నిహోత్రులు ఎంతమంది ఉన్నారు? అసలు అగ్ని గురించే తెలియట్లేదు, ఇంకేమన్నీ ఏం తెలుస్తాయి? అంచేత ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ముగ్గురు మారాలి. బ్రాహ్మణుడు మారి క్షత్రియ వైశ్యులను కూడా మార్చాలి. అలా ప్రతి ఒక్కరు అగ్నిని సక్రమంగా వినియోగించేలా తెచ్చుకోవాలి. మాకు పొగ పడదండి, ఇది పడదండి అంటే చివరికి మన బతుకు కూడా ఉండదు. దిక్కుమాని చెత్త చెదరం టైంపాస్ వీడియోస్ రీల్స్ చూసే వాళ్ళకి ఇలాంటివి చూస్తే కనీసం కొద్దిగా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో, ఇలా ఎవరో ఒకరు చెప్పేవాళ్ళైనా ఉంటారనే ఉద్దేశంతో చెప్పడం అనేది జరుగుతుంది. అంచేత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మంది చేసి సబ్స్క్రైబ్ చేయించుకుంటే నేను పెట్టే ముఖ్యమైన సమాచారం అందరికీ కూడా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్నీ తెలుసుకోవచ్చు. సరే, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రామాయణంలో శ్రీరాములు వారు అడవికి వెళ్ళి కూడా అగ్నిహోత్రం చేసాడు అనే విషయం మనకి అర్థమవ్వాలి. ఎందుకంటే అడవిలో కూడా సీతమ్మవారికి తోడుగా లక్ష్మణుడు పెట్టలేదు, అగ్నిహోత్రం చేయడం కోసం. ఉభయ సంధ్యల్లోనూ అమ్మవారి ఇంట్లో ఉండాలి, అగ్నిహోత్రం చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి, బ్రాహ్మణుడో లేకపోతే తమ్ముడో అన్నయ్యో ఎవరో ఒకళ్ళు. అలా అగ్నిహోత్రుడికి తోడుగా పెట్టడంతో సీతమ్మవారిని అగ్నిహోత్రుడు రక్షిస్తాడు, ఆ పరిధిలో ఉన్నంతసేపు అని దాని భావం. ఇదంతా మనం తెలుసుకుని ఇతరులకు చెప్పాలి. మనకే తెలియంది ఇతరులకు ఏం చెప్పగలుగుతాం? అందుకే ఖచ్చితంగా ప్రతి వివాహమైన ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు ఔపాసనాగ్నిహోత్రాన్ని పెట్టుకోండి, సంధ్యావందనం చేయండి, ఔపాసనాగ్నిహోత్రాన్ని పెట్టుకోండి. ముందు ఒక బ్రాహ్మణుని పెట్టుకుని నిత్యం ఔపాసనాగ్నిహోత్రానికి ఆయన ద్వారా నేర్చుకోండి, నిర్వహించుకోండి. పోగొట్టుకున్నదంతా ముందు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. సర్వేభ్యః శుభం భూయాత్.